ఏం వీడియోలో చెప్పాలా? వైఫ్ కైఫ్ నైఫ్ టీమే వీడియో తీస్తావా? ఈ వాయిస్ విన్నారు ఎవరిదైనా? ఇలా చేయొచ్చు, చిన్న పని, సెల్ ఫోన్లో 5 నిమిషాలు చేసుకోవచ్చు. ఇంకా ఒకరో టైం ఇస్తే ఆడ నేను అవసరం అభిరెడ్డి ఫోటో పెట్టిస్తా. టెక్నాలజీ ఉందండి, ఇష్టం వస్తే కాదు. ఆ ఫోటో ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఆ అమ్మాయి మాటలకే వద్దాం. ఇదే ప్రెస్ మీట్లో అమ్మాయి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది ఫన్నీగా. 2021లో నేను కిరణ్ రాయలు మేము బాగా క్లోజ్ అయినప్పుడు 2021 వ్యాలంటైన్స్ డే, చిన్న పిల్లకాయల కాలేజీలో ఉన్నాం మేము, వ్యాలంటైన్స్ డే చేసుకున్నాం. మీరంతా అదృష్టవంతులు కాదయ్యా. 21లో మొన్న అంటే నాకు ఇప్పుడు 42, 39 ఏళ్ళకి నేను వ్యాలంటైన్స్ డే చెప్పి పార్టీ చేసుకున్నా ఆయనతో. ఎప్పుడు మొన్న చెప్పింది 21వ సంవత్సరంలో వ్యాలంటైన్స్ డేకి చైన్ వేసింది. మీరందరికీ తెలుసు 4 ఏళ్ల క్రితం నేను ఎలా ఉన్నాను కిరణ్ రాయలు, ఇట్టే ఉన్నా. అప్పుడు కూడా ఏదో కొంచెం లావిక్క, ఆడు చూసారా బక్క చిక్కిపోయిన మనిషి, సన్నగా ఎంత స్మార్ట్గా ఉన్నాడు. అంటే ఒకవేళ నేను ఉన్న 20 ఏళ్ళ క్రితం ఉంటుంది, లేదా 15 ఏళ్ళ క్రితం ఉంటుంది. ఆమె మా ఇంట్లోకి వద్దాం. 15 ఏళ్ళ క్రితం తీసుకున్న వీడియోను 15 ఏళ్ళలో దాచిపెట్టుకుని ఏం చేస్తున్నావు? 15 ఏళ్ళు ఎన్ని ఫోన్లు మార్చుంటావు? 15 ఏళ్ళుగా అన్ని దాచిపెట్టుకున్నావు, వాయిస్ రికార్డులు పెట్టుకున్నావు, అన్ని పెట్టుకున్నప్పుడు నేను డబ్బు ఇచ్చింది మాత్రం ఎందుకు తీసి పెట్టుకోలేదు ఒక్క వీడియో కూడా? నాకు డబ్బులు ఇచ్చినావు కదా, ఎన్నో కోట్లు చెప్పినావు కదా, ఎందుకు ఒక్క రూపాయి నాకు ఇచ్చినట్టు తీసి పెట్టుకోలేదు ఎందుకు ఒక్క వీడియోను? అంటే నీ ప్రేమ ఓన్లీ వీడియో వరకే, డబ్బుగాలు కాదు. దీన్ని హనీ ట్రాప్ అనరు, మనీ ట్రాప్ అంటారు. ఇప్పుడు ఈమె బాధితులు కూడా ఫోన్ చేస్తా, ఈమె మీద ఉన్న కేసులు ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు. దానికి కూడా సాక్షి టీ వాడికి చెప్పాలి. వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ గాలంతా కూర్చోబెట్టి కిరణ్కి 2 రాష్ట్రాలు పనిచేస్తా ఉంది, 6 రాష్ట్రాలు పనిచేస్తా ఉన్నాడు. నాకు ఏ రాష్ట్రం పనిచేయదురా బాబు, న్యాయం పనిచేస్తూ ఉంది. 419, 420, 66B, 66D, 120B, 406 ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు. ఇంకో ఫన్నీ ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకుని 3 ఏళ్ళు పట్టుకోలేదన్నారు. ఇది పాయింటే, లాజిక్. ఇప్పుడు నేను పరాయిలో ఉన్నాన్నా, 3 ఏళ్ళు నేను గోవా, బెంగళూరు, మైసూరు, ఆ ఊర్లు ఈ ఊర్లు ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాడిని వీళ్ళు వసూలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్ బీట్లు పెట్టి డ్యాన్సులు వేస్తాంట, పోలీసులు చూస్తాంటరా. నువ్వు వాంటెడ్ లిస్ట్లో నీకు తెలుసు. నీకోసం తిరుపతిలో సైబర్ క్రైము, సిఐడి, సిబిఐ ఎదుగుతూ ఉంది. నేను వచ్చి నాకు అన్యాయం జరిగింది, తొక్క జరిగింది, తోటకో జరిగింది, అభిరెడ్డి మాట్లాడేది వచ్చేసి నువ్వు నేను పట్టుకెళ్తాను తెలీదా? పట్టుకెళ్ళారు. తమరే సామాన్యంగా మాట్లాడారు. ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది, ట్విట్టర్లో, ఇంగ్లీష్ ఛానల్, ఫేస్బుక్. నీ అభిమానులు, లక్ష్మకి అభిమానులు ఎంతమంది నాకు తెలియదు, ఇప్పుడే చూసిన. కోట్ల మంది అభిమానులు ఆయనకి, జగన్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఆయనకు ఉన్నారు. సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పెట్టినారు. శర్మిలారెడ్డి, భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముందు తుస్సు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, లేట్ చిగురువాడ. ఊరు పేరు చెప్పాలి కదా, చెప్పాలి కదా. ఇప్పుడు దీనిలో A2, A3 ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళందరూ వాడికి ఫోన్ చేస్తా. వీడు ఒకడు కొత్త నెంబర్ ఎత్తనేమో. ఇదంతా విఐపీలే ఈ బ్యాచ్ అంతా. ఒక నిమిషం కనెక్ట్ చేస్తా వాడికి. జాగ్రత్త, నంబర్ల నుండి మీకు ఫోన్ చేస్తే జాగ్రత్త వాడే చెప్తావారు ఇక్కడ. అని చెప్పి భయపడకండి, వాళ్ళు సైబర్ నేరగాళ్ళు కావచ్చు. వాళ్ళు సైబర్ నేరగాలే. ఇప్పుడు నేను ఫోన్ చేసేది అలానే ఉంది. వాళ్ళు ఎత్తినట్లేదు. ఇందాక మాట్లాడారు, నాకు ఫోన్ చేశారు. ఆ నంబర్ నేను చేస్తాను. ఆ ఫోన్ ఇవ్వండి ఒకసారి. దీని ఈ మధ్యలో గ్యాప్లో మీకు ఒక నిమిషం చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నా,
భూమన అభినయ్ రెడ్డిని, నా ఫోన్ అయినా ఒకసారి, భూమన అభినయ్ రెడ్డిని లక్ష్మీరెడ్డికి నీకు సంబంధం లేదా?